రైట్, మనం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఉన్నాం. ఈ రహదారి పైన నిత్యం వేలాది మంది వస్తుంటారు పోతుంటారు, కానీ కొంతమంది మాత్రమే స్పెషల్ గా కనిపిస్తుంటారు. మనకి ఈరోజు చెరువుగట్టు సమీపంలో ఓ వ్యక్తి సైకిల్ పైన యాత్ర చేస్తూ కనిపించిండు. అసలు ఈ సైకిల్ మీద యాత్ర ఎందుకు చేస్తుండు, ఎక్కడి నుంచి వస్తుండు అనే అంశాలను ఆయన తోడు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి. ఏం పేరు మీ పేరు? ముత్తుకుమార్. ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి. ఏంటి ఈ యాత్ర, ఏంటి ఈ ఫ్లాగ్ ఏంటి, ఎక్కడి నుంచి ఈ సైకిల్ మీద ఎక్కడికి వెళ్తున్నారు? సార్ ఆల్ ఇండియా టూర్ ట్రిప్ కొట్టాలా, ఆల్ దేశం చూడాలా, మనం ఆనందపడాలా. నేను ఇప్పుడు ఇది 4వ సలి పోతా ఉండేది. ఇది లాస్ట్ టైము కాశీ, అయోధ్య, ఢిల్లీ, ఉత్తరాఖండ్ అన్ని జాగాలో పోయి వచ్చినా నేను. ఇప్పుడు 4వ సలి కాశ్మీర్ పోతా మనిషి. ఈ సైకిల్ మీద కాశీ, ఉత్తరాఖండ్ ఇవన్నీ తిరిగా? సార్ 3 సలి పోయి ఉంటాను దీంట్లో. ఇది 4వ సలి పోతా ఉండే ఈ సైకిల్ లా. ఫోర్త్ టైం ఇది. ఎందుకోసం, ఏంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఈ జాతీయ జెండా పెట్టుకొని, లగేజ్ పెట్టుకొని చూడాలా, దేశం మనం చూస్తా ఉంటే మనకి ఇంకా ఆనందపడతా ఉంది. దానికోసం 4వ సలి నాకు ఇదైంది, దేవుడి ఆశీర్వాదించారు. ఎట్లా మరి పోతుంటే ఖర్చులు ఉంటాయి కదా, ఎట్లా అదంతా? మా పిల్లలు వేస్తా ఉంటారు, కూతురు కొడుకు డబ్బులు వేస్తా ఉంటారు. మనకు ఆనందమా. ఇది ఏం చేస్తుంటారు వాళ్ళు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. బెంగళూరు. చెన్నై? బెంగళూరు. మీ ప్రాపర్ ఎక్కడ? బెంగళూరే. మీరు బెంగళూరే. అచ్చా. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని రోజులు అయింది మీరు బయలుదేరి? 10 రోజులు అయింది. ఈ పొద్దు 10 రోజులు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మీరు కాశీకి పోవడానికి? ఇప్పుడు నేను శివరాత్రికి కాశీ పడుస్తాను. దాని నుంచి ఆమెకి అయోధ్య, లక్నో, ఆగ్రా, ఢిల్లీ అట్లే వచ్చి ఉత్తరాఖండ్ పోయి, ఉత్తరాఖండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, బాంబే, గోవా. ఇట్లా కేవలం ఆనందం కోసమేనా ఇట్లా రాష్ట్రాలన్నీ తిరగడం? అదే సార్, రాష్ట్రం అంతా తిరగడం మనం ఎప్పుడు తిరగట్లేదు. 2 సార్లు ప్లేట్లో పోయి వచ్చినాను ఢిల్లీకి. దాంట్లో ఆనందం లేదు. అప్పుడు మనం ఏమంటే ఇక్కడ పోయి దిగుతామా, ఏమన్నా చూస్తామా, అదంతా మనకు అయ్యేలేదు. ఇదంటే మనం సైకిల్ ఎపిసోడ్ ఇప్పుడు మీరు వచ్చిన తక్షణ మీరు మాట్లాడితే ఇప్పుడు దేవుడిని చూసేకి అవుతుంది. దాని నుంచి మనకి ఇది అంటే పోయిన దగ్గరల్లా మీరు ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉంటాయో అక్కడ దర్శనాలు చేసుకొని పోతా ఉంటాం. అది మెయిన్, అదే మనకి కావాల్సి ఉండేది. ఇంకా అది ఎడిసే ఇంకేం చూసేట్లేదు, మేము వ్యక్తిని ఎవరు చూసేట్లేదు. దేవుడిని మొత్తం చూసుకొని పోతా ఉంటాం. ఇక ఇదే అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా మీ కెరీర్, మీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఇది 58. లాస్ట్ ఇయర్ జనవరి 26 స్టార్ట్ చేస్తుంది. అప్పటి నుంచి 3 సలి పోయి వచ్చినాను నేను కాశీకి. కాశీ, అయోధ్య, ఢిల్లీ, కలకట్టా అంతా. ఇప్పుడు 4వ సలి పోతా ఉంటాను. ఇప్పుడు 4వ సలి వచ్చి అన్ని కాశ్మీర్ కూడా పోతా మనిషి. ఆఫ్టర్ కాశ్మీర్ తర్వాత ఏంటి మళ్ళా షెడ్యూల్? అదే కాశ్మీర్ తర్వాత పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, బాంబే, గోవా. ఇట్లా ఈ రాష్ట్రాలన్నీ తిరుగుతున్నావు కదా, నీకు ఎన్ని భాషలు వచ్చు మరి? నాకు కన్నడ, తెలుగు, తమిళ్, లైట్ గా హిందీ. అంటే పోయిన దగ్గరల్లా మీరు సస్టైన్ అవుతుంటారు ఇంకా ఈ లాంగ్వేజెస్ మాట్లాడుకుంటూ? అదంటే తెలుగులో మాట్లాడుతా ఉంటే మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది అంతే. మీకే తెలుసు కదా ఇప్పుడు మాట్లాడేది నేను. అంత హోటల్ ఎక్కడికి వెళ్తే అక్కడ హోటల్లో తినేస్తారా? ఎక్కడ లేదా, మనం ఎట్లా దొరుకుతుందో అట్లా. ఏం ఇబ్బంది కదా అంటే ఇన్ని కిలోమీటర్లు ఒక్కరే ప్రయాణం చేస్తుంటే? సార్ ఇదే దీనికి ఆనందము. ఎలాంటే మనము పోతా ఉంటే ఏమైతుందంటే, ఇద్దరు ఉంటాం కదా. ఇప్పుడు అర్థం దారిలో వచ్చి నా చేతులు అయ్యేలా తప్ప అంటే నేను ముందు పోయేట్లేదు, వెనుక పోయేట్లేదు. అప్పుడు వాళ్ళు వచ్చి వెనుక పోతే అప్పుడు నేను వాళ్ళు పోయిండారా లేదా అని నాకు తెలిసేలేదు. అప్పుడు దాంట్లో నాకు ఇదే ఏడుస్తుంది. దాని నుంచి నేను ఒకటే పోతే ఆనందం ఎప్పుడు. అంటే మీరు ఏం చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, ఏం జాబ్ చేసేది ఇది స్టార్ట్ చేయక ముందు? నేను SLC చదివి ఉండేది, MEG మిలిటరీ స్కూల్ బెంగళూరులో. ఇప్పుడు నేను దీని నుంచి అన్ని జాబ్లు పోవాలని శ్రద్ధ. అంతకుముందు ఏం జాబ్ చేసేవారు? అంత జాబ్ అంటే మనం ఎలక్ట్రిక్ పని చేస్తా ఉండేది. ఆమెకి వచ్చి ఒక 7 ఏడాది నుంచి బిజినెస్ స్టార్ట్ చేసినాము. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, వంకాయలు, కొబ్బరి, ఈ బిజినెస్ హోల్సేల్ తర. ఇప్పుడు అవన్నీ వదిలేసారా ఇంకా దీనికోసం? సార్ ఇదే మనం ఆనందం. అది ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోండి, ఏం తొందరలే బిజినెస్. ఇప్పుడు మనం ఆనందం ఇది ఎప్పుడు దొరికేలేదు. సపోజ్ మనం ఇంకా ఏజ్ అయితే మనం ఎక్కడ సైకిల్ తొక్కట్లేదు, దాని ముందర మనం చేసుకుంటామని పోతా ఉంటది. ఓకే. సో నిజంగా కూడా 58 సంవత్సరాల వయసులో ఇతను దాదాపు అంటే ఇప్పటికే 4 టూర్లు కంప్లీట్ చేసిండ్రు. ప్రస్తుతం బెంగళూరు నుంచి కాశ్మీర్ వరకు కూడా ఇదే సైకిల్ మీద వెళ్తాను, కేవలం ఆనందం కోసమే.
ఏముంది సార్ ఈ దేశంలో అంటే పుట్టిన దగ్గర నుంచి సంపాదనే కదా అందరికీ ఉండే బాధ్యతలే. కానీ ఇలా తిరుగుతూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన మనుషులను చూస్తూ అక్కడ ఉండే ఆహారపు అలవాట్లు, అక్కడ ఉండే దేవతలను, చర్చిలను, మసీదులను దర్శనం చేసుకుంటూ ఇలా వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుంటూ జీవనం గడుపుతుండడమే నిజంగా ఆనందం లభిస్తుంది. అందుకోసమనే ఇలా అంటే వేల కిలోమీటర్లు సైకిల్ మీద యాత్ర చేస్తున్నారని చెప్తున్నారు. నిజంగా ఆల్ ది బెస్ట్ అండి మీకు సుమన్ టీవీ నుంచి. దేవుడు వచ్చి అన్ని ఒకే ఉంది చెప్పేది. క్రిస్టియనాసి, ముస్లిమ్స్ హిందూ అని నాకు ఒకే దేవుడు ఒకడు ఉన్నాడు అంతే. దేవుడు ఏమీ లేదు. నాకు మోసం ఉందంటే ఏమంటే ఎక్కడ అంటే కేరళలో మోసం అయింది. ఏలంటే మనం పనుకోనికే జాగ మిడ్చలేదు కేరళలో. ఇప్పుడు లాస్ట్ టైం మీరు చూసిండి వచ్చినాం. వాళ్ళు ఏం రాజకీయం చేస్తారు అదే రాజకీయం కేరళలో మొత్తం. వేరే స్టేట్ లో ఎక్కడూ లేదు. నేను ఇది కేరళలో చాలా మోసం, పనుకోనికి జాగ ఇచ్చలేదు. ఇప్పుడు వర్షం లేకుండా పోతే నేను పోయేతోడు వర్షము. అప్పుడు ఏమంటే మనం పోయేటప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇట్లా పనుకుంటామంటే లేదు ఇచ్చలేదు. 20 పెట్రోల్ బంక్ పైన అడిగిండాము ఇట్లా అనేసి. నేను అడిగేటప్పుడు ఒకరు ఇచ్చలేదు అంటారు. అప్పుడు ఏమైంది సరే ఎట్లా చేస్తారు కానీ తిరువనంతపురం అంతా టెంపుల్స్ వేసి అక్కడి నుంచి రిటర్న్ అయ్యాను నేను. సో ఇది అంటే కొన్ని సాధక బాధకాలు అయితే ఉన్నాయి కానీ మొత్తానికైతే ఇలా తిరగడంలోనే నాకు నిజమైన ఆనందం దొరుకుతుందని చెప్పి యాత్ర చేస్తున్నారు ముత్తు కుమార్. రైట్ అండి, కంగ్రాచులేషన్స్. సో మొత్తానికి ఇది ముత్తు కుమార్ కి సంబంధించి అంటే వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఆనందాన్ని కోరుకుంటున్నారు. ఈయన వెళ్ళే దగ్గర ప్రతి దగ్గర కూడా ఇబ్బందులు లేకుండా అంటే అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా కేవలం ఆనందం కోసమే ఈ ప్రాంతాలు తిరుగుతున్నాడని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.